హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ బుక్ గురించి అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ కడలి బుక్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసిందనే చెప్పాలి. ఇంకా చదవాలి అనిపించే బుక్లో ఇది కూడా ఒకటి. ఇలాగే ఇంకొక బుక్ తెచ్చుకున్నాను. దీని గురించి అయితే నేను ఆల్రెడీ సీక్రెట్ దీని గురించి అయితే నేను ఆల్రెడీ ఒక మూవీ చూశాను. తమిళ్లో ఒక మూవీ వస్తుంది, ది సీక్రెట్ అని. అది సోషల్ మీడియాలో అయితే ఉంది, మామూలుగా అయితే బ్యాన్ చేశారని చెప్తున్నారు. కానీ ఆ మూవీ కూడా చాలా బాగుంది. దీని గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్న తర్వాత నాకు ఈ బుక్ ఖచ్చితంగా నేను చదివి తీరాలనే ఉద్దేశంతో ఈ బుక్ అయితే ఆర్డర్ చేస్తాను. దీంతోపాటు అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే బుక్ కూడా, అది ఇన్స్టాల్ అయితే బాగా ఇదవుతుంది కదా. కానీ నాకు ఎందుకో ఈ బుక్లో కొన్ని విషయాలు నేను చూశాక ఇది చదవాలి అనిపించి ఈ బుక్ అయితే తీసుకున్నాను. సో ఇలాగే నేను చాలా బుక్స్ అయితే చదివాను. ఇంకా ఇలాగా చాలా బుక్స్ అయితే తీసుకున్నాను. కానీ వాటన్నిటిలో ఎందుకో నాకు ఈ బుక్స్ మీద మీకేమనిపిస్తుందో ఒకసారి రివ్యూ అయితే పెట్టండి. నేనైతే ఈ బుక్స్ ఇంతవరకు చదవలేదు, ఇప్పుడే రావడం, పార్సల్స్ అయితే ఓపెన్ చేశాను. ఈ బుక్స్ మీద మీ యొక్క అభిప్రాయం అయితే చెప్పండి. ఎలా ఉంటుంది? నాకైతే ఎగ్జైట్మెంట్గా ఉంది. తీసుకున్న వెంటనే చదివేయాలనిపిస్తుంటుంది. ఏ బుక్ అయినా కూడా వెంటనే నేను చదివేయడానికి ఇష్టపడతాను. కానీ అది కన్సిస్టెంట్గా ఈ మధ్య దగ్గర ఒక 6 months నుంచి నేను బుక్స్ చదవడం అనేది స్టార్ట్ చేస్తాను. నియర్గా 6 months అంటే ఒక 8 months అనుకోండి. 8 months నుంచి చదవడం స్టార్ట్ చేస్తాను. కానీ కంటిన్యూషన్గా చదవడం అయితే 6 months నుంచి అయితే ఉంది. సో ఈ బుక్స్ యొక్క రివ్యూ ఎలా ఉంటుంది, వీటిలో మీకు ఏ విషయాలు అయితే నచ్చాయో వాటిని కూడా నాకు చెప్తారని అనుకుంటున్నాను. ఒక కమెంట్ ద్వారా నాకు తెలియజెప్పండి. దీని గురించి అయితే నేను చాలా విన్నాకే ఆర్డర్ చేశాను, బట్ నేను దీని ఇంతవరకు అయితే చదవలేదు. ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. సో మీరు కూడా ఇలాంటి బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి. అసలు ఇలాంటి బుక్స్ కాదండి, ఏదైనా సరే బుక్ చదవడం అయితే అలవాటు చేసుకోండి. దానివల్ల మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఆ విషయం నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక బుక్ కొనేసుకోండి. థ్యాంక్ యూ.